నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంధ్య. సోను సూద్ అంటే ఒక యాక్టర్గా అందరికీ తెలిసిన కరోనా టైంలో సోను సూద్ అసలు ఎంత సేవ చేశాడు, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఆయన ఎంత అత్యున్నత స్థాయిలో నిల్చున్నారు అన్నది అందరికీ తెలిసిందే. అంటే చిన్న వాళ్ళు ఎవరు ఆపదలో ఉన్నా, ఎవరు కష్టంలో ఉన్నా వాళ్లకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడూ సోను సూద్ ముందుంటాడు. అయితే ఇప్పుడు ఎందుకు సోను సూద్ గురించి చర్చిస్తున్నాము అని అంటే, మన కుమారి ఆంటీ సోషల్ మీడియా వేదికగా ఎంత వైరల్ అయింది, కుమారి ఆంటీ ఎంత సెన్సేషన్ అయింది మనందరికీ తెలిసిందే. ఆమెను సోను సూద్ కలవడం జరిగింది. అయితే ఈమెను కలిసే కంటే ముందు కూడా గతంలో కుమారి ఆంటీ మెయిన్ రోడ్ మీద పెట్టడం, ట్రాఫిక్ జామ్ అవడం, అక్కడ పర్మిషన్ లేకపోవడము, అక్కడ పెట్టుకోవడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకోవడం, ఇవన్నీ మనకు తెలిసిందే. ఆ టైంలో కూడా సోను సూద్ కుమారి ఆంటీకి ఫోన్ చేసి మీకు మేము ఉన్నాము, మీరు ఎలాంటి కంగారు పడద్దు, ఏదైనా జరిగితే మీకు మేము సపోర్ట్ గా ఉంటాము అంటూ కూడా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంటే మహిళా శక్తిని, నారీ శక్తిని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనకుంది. ఇలాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ ని ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. తమ స్వశక్తితో ఇంతలా ఎదిగిన వాళ్ళను మనం వెన్నుదన్నులు ఇవ్వాలి అంటూ కూడా ఆయన ఇవాళ కుమారి కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో కుమారి ఆంటీ దగ్గర ఏమేమి ఫుడ్స్ దొరుకుతాయి ఏంటి అంటూ కూడా స్వయంగా మిమ్మల్ని కలవడం కోసం ఇక్కడికి వచ్చానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక సోను సూద్ వచ్చాడు అన్నట్టు అక్కడ సందడి మామూలుగా అయితే ఉండదు. స్వయంగా అంత పెద్ద హీరో, సోషల్ వేదికగా ఎంతో సహాయం చేసిన హీరో ప్రతి ఒక్కరికి, అంటే ఆయన సినిమా పరంగానే కాకుండా ఆయన హెల్ప్ తో ప్రతి ఒక్కరి హృదయాల్ని టచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతటి పెద్ద వ్యక్తి కుమారి ఆంటీని కలవడానికి రావడంతో కాసేపు హడావుడి మామూలుగా జరగలేదు. నిజంగా వచ్చి ఎంత ఒక హంబుల్ పర్సన్ లాగా కుమారి ఆంటీని కలవడము, మీకోసం నేను వచ్చానంటూ చెప్పడము, ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, మీరు ఏమేమి స్పెషల్స్ చేస్తారు, అసలు ఇంత స్వశక్తితో మీరు ఎలా వచ్చారు, అసలు ఏంటి అంటూ కూడా ఎంత అంటే ఒక నార్మల్ పర్సన్ లాగా కుమారి ఆంటీతో మాట్లాడడంతో ఇప్పుడు ఆ పిక్స్, ఆయన కాన్వర్సేషన్ అంతా వైరల్ అయిపోయింది. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, మనకు దేవుడు ఇచ్చిన దాంట్లో ఇతరులకు సాయం చేయాలి, మన వంతుగా మనం ఎప్పుడు ఎవరికైనా వెనుదన్నుగా ఉండాలి అంటూ సోను సూద్ మరోసారి నిరూపించారు. ఆవిడ దగ్గరికి వెళ్ళేసి మీరు ఏమేం చేస్తారు, ఏంటి, వెజ్ ఎంత, నాన్ వెజ్ ఎంత, మరి నేను వెజిటేరియన్, మీరు వెజ్ కి ఎంత ప్రైస్ చేస్తారు, ఎంత మనీ తీసుకుంటారు అంటే కుమారి ఆంటీ 80 రూపీస్ అని చెప్పింది. మరి నాకేమన్నా డిస్కౌంట్ ఉందా అంటూ కూడా తను చాలా ఆప్యాయంగా అడగడం జరిగింది. మీకైతే అసలు ఇలాంటిది మీరు ఎంతో మందికి చేశారు, మీలాంటి వాళ్ళకి పెట్టడం నా భాగ్యం అనుకుంటాను, అలాంటి మీ దగ్గర నేను డబ్బులు తీసుకుంటానా అంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. నిజంగా ఒక మంచి కాన్వర్సేషన్. అంటే ఎంత ఎదిగినా ఇందాక చెప్పినట్టు ఒదిగి ఉండాలి, మనము ఇతరులు ఏదైనా మంచి చేస్తే లేకపోతే వాళ్ళు ఎదిగితే వాళ్ళ ప్రోత్సాహానికి మనం వెనుకుండి నడిపించాలి అన్నట్టు ఒక కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్ అయితే అక్కడ నడిచింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆ ఫోటోలు, అక్కడ జరిగిన కాన్వర్సేషన్ సోను సూద్ మరొకసారి హల్చల్ అయిపోయారని చెప్పాలి. అవన్నీ వైరల్ అవుతున్నాయి. అసలు ఏంటి, ఒక బాలీవుడ్ హీరో, తెలుగు టాలీవుడ్ లో కూడా ఒక మోస్ట్ విలన్ రోల్స్ చేస్తున్న వ్యక్తి, ఆయనంతట ఆయన వచ్చేసి ఒక కుమారి ఆంటీలు అంటే స్ట్రీట్ ఫుడ్ నడుపుతున్న ఒక కుమారి ఆంటీని వచ్చి కలవడము, నిజంగా ఎంత హంబుల్ గా వచ్చి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ తన పిల్లలు ఏం చేస్తుంటారు ఏంటి అంటూ అడిగి తెలుసుకోవడము, అక్కడే వాళ్ళని భోజనం చేస్తా అని చెప్పడము, నిజంగా మరొకసారి సోను సూద్ తన పెద్ద మనసును అయితే చాటుకున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఈ విషయం అయితే సోషల్ మీడియాలో మామూలుగానే మనకు చిన్న చిన్న విషయాలు తెలిస్తేనే హల్చల్ చేస్తూ ఉంటాం. అలాంటిది తనకు కరోనా టైంలో ప్రాంతము, భాష, కులము, మతము ఏది చూడకుండా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సాయం చేసిన మన బిగ్ స్టార్ ఇలా వచ్చి మన హైదరాబాద్ లో హల్చల్ చేసినాక మన వాళ్ళు ఊరుకుంటారా? దాన్ని ఎంత ఇమీడియట్ గా వీళ్ళైతే అంత ఇమీడియట్ గా స్ప్రెడ్ చేశారు. ప్రస్తుతం అందరు అదే పనిలో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ అంశం అయితే వైరల్ అవుతుందని చెప్పాలి. దీంతో పాటు కుమారి అంటే బిగ్ బాస్ లోకి వెళ్ళబోతుందన్న న్యూస్ కూడా ఈ మధ్యకాలంలో మనం వింటున్నాము. ఇప్పటికే పలు సోషల్ మీడియా వేదికల్లో నారీ శక్తిని ఎంకరేజ్ చేస్తూ కూడా ఆమెను గెస్ట్ గా పిలవడం కానీ, టీవీ షోస్ లో కూడా తనకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలబడడం కానీ ఇవన్నీ మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో ఆమె అటు బిగ్ బాస్ కి వెళ్ళబోతున్న విషయం కూడా స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు సోను సూద్ రావడంతో అయితే కుమారి ఆంటీ మైలేజ్ అయితే ఇంకా కొంచెం పెరిగిందనే చెప్పాలి. దీంతో పాటు అంటే గతంలో
వేణుస్వామి కుమారి ఆంటీ విషయంలో కూడా కామెంట్ చేశాడు. ఏంటంటే ఆఫ్టర్ దట్ అసలు కుమారి ఆంటీకి లైఫ్ ఉండదు, ఆ బిజినెస్ అంతా డల్ అయిపోతుంది, ఆమెకి ఇంకా ఇప్పటిదాకా వచ్చిన ఫేమ్ అంతా కొట్టుకెళ్ళిపోతుంది అది అని చెప్పాడు. మరొకసారి వేణుస్వామి జ్యోతిష్యం రాంగ్ అంటూ కుమారి ఆంటీ ఫేమ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదు, ఎలా ఉంది అన్నది ఇక్కడ క్లియర్ కట్ గా తెలుస్తుంది. నిజంగా ఇప్పుడు ఆమె ఒకవేళ బిగ్ బాస్ లోకి వెళ్తే మాత్రము ప్రస్తుతం సోను సూద్ రావడం అయితే ఆమెకు పాజిటివ్ వైబ్ అనే చెప్పాలి. నిజంగా ఇక్కడ సోను సూద్ వచ్చి ఒక నార్మల్ మహిళను ఆమె బిజినెస్ లో ఎదిగిన తీరును గుర్తించి ఆమెతో మాట్లాడడం అయితే చాలా చాలా హ్యాపీనిచ్చిందంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి సోను సూద్ రావడాన్ని మీరు ఎలా చూస్తారు? అలాంటి వ్యక్తి ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా రియాక్ట్ అవ్వడము, తన పాజిటివ్ వైబ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడాన్ని ఎలా చూడాలంటారో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.